హలో అండి అందరికీ. ఈరోజు చాలా సింపుల్‌గా నాటుకోడి పలావ్ చేసుకుందాం. ముందుగా కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసుకొని ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, జాపత్రి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత నాటుకోడి ముక్కలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా వేసేసి శుభ్రంగా కలుపుకొని గ్యాస్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక టమాటా, 3 కాజులు పేస్ట్ చేసుకోవాలి. కాజు పేస్ట్ వేస్తే మంచి రుచి వస్తుంది. చక్కగా ఇలా ఫ్రై అయిపోవాలండి. గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనము మళ్ళీ వాటర్ వేసి ఉడికించం కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఒక 2, 3 స్పూన్లు నీళ్లు వేసి చక్కగా సిమ్‌లోనే పెట్టేసి ఫ్రై లాగా చేసుకోవాలి. తర్వాత గ్లాసుడు బియ్యం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుడికి 3 గ్లాసులు నీళ్లు వేసుకొని ఇలా సగం వరకు ఉడికించుకోవాలి. హైలో 10 నిమిషాలు, మీడియంలో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. వేడి వేడి కోడి పలావ్ మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.